హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్టోరీ మొదలు పెట్టబోయే ముందు మీ అందరినీ ఒక్క చిన్న ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను. ఒక మనిషిని మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మితే ఆ మనిషే ఒకరోజు నేను నిన్ను ప్రేమించలేదు, నిన్ను కేవలం ఉపయోగించుకోవడానికి మాత్రమే నీ జీవితంలోకి వచ్చాను అని చెబితే ఆ మాట విన్న తర్వాత మనం బ్రతకగలమా? మన గుండె మళ్ళీ మామూలుగా కొట్టుకుంటుందా? లేక అక్కడితో మన ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపిస్తుందా? ప్రేమ విఫలమవ్వడం ఒక బాధ, కానీ ప్రేమ పేరుతో మోసపోవడం అది జీవితాంతం మరచిపోలేని గాయంలా మారుతుంది. ఈరోజు హేమ కూడా అలాంటి గాయంతోనే పోరాడుతుంది. ఒకవైపు తనను మోసం చేసిన ప్రేమ, మరోవైపు తన కళ్ళల్లో ఆనందం చూడాలని బ్రతుకుతున్న తండ్రి. ఇంకోవైపు నువ్వు పడిపోవడానికి కాదు, మళ్ళీ లేచి నిలబడడానికి పుట్టావు అని ధైర్యం చెబుతున్న ఇద్దరు నిజమైన స్నేహితులు. ఈ మూడు భావోద్వేగాల మధ్య హేమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చబోతుందా, లేక ఇంకో కొత్త పరీక్షకు నాంది పలకబోతుందా? పదండి ఈరోజు మనసును కదిలించే మౌన హృదయం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేయండి. హేమ, నువ్వు చాలా మంచి పని చేసావే. ఎక్కడ ఆ దుర్మార్గుడి మాయలో పడిపోయి అంతే ఉండిపోతావేమో, ఏమైనా అఘాయిత్యం చేసుకుంటావేమో అని చాలా భయపడిపోయాం అని అంటుంది మాధవి. నేనేం చేయాలి? ప్రాణంగా ప్రేమించిన వాడు నేను నిన్ను వాడుకోవడానికి ప్రేమించాను అని అంటున్నాడు. ఎవరు ముక్కు ముఖం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? మనసులో వాడిని ఉంచుకొని గుండెల మీద ఇంకొకరిని ఎలా మోయమంటావు? ఈ ప్రేమ ఉంది చూసావే, వాడు మనల్ని మోసం చేస్తున్నాడు అని మనం కనిపెట్టలేనంత పిచ్చివారలాగా వాళ్ళ మాయలో మనం పడిపోయేలా చేస్తుంది. అసలు నాకు చచ్చిపోవాలనుంది మాధవి. ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. ఎప్పుడైతే నన్ను వాడుకోవడానికి ప్రేమించాను అని వాడి నోటితో వాడే చెప్పాడో ఆ క్షణమే నేను సొగం చచ్చిపోయాను. ఇది ప్రాణం లేని ఒక శరీరం మాత్రమే. ఇప్పుడు ఈ శరీరానికి పెళ్ళి అవసరమా? నేను బ్రతికి ఏం సాధించమంటావు అని అంటుంది హేమ. నీకేమైనా పిచ్చా? చస్తావా? చచ్చి ఏం సాధిస్తావు చెప్పు. నువ్వు చిన్నప్పుడే తల్లి దూరం అయితే తల్లి లేని లోటు నీకు తెలియకుండా పెంచారు మీ నాన్నగారు. అలాంటి మీ నాన్నగారి కోసం ఆలోచించకుండా ఎవడో వెధవ మోసం చేశాడని వాడి గురించి ఆలోచించి నీ ప్రాణాలు నువ్వు తీసుకుంటావా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వు? ఇంకా మీ తమ్ముడు చిన్నప్పుడే వాడికి తల్లిని దూరం చేశాడా దేవుడు? వాడు నీలోనే అమ్మని చూసుకుంటూ పెరిగాడు. ఇప్పుడు నువ్వే వాడికి తల్లి లేని లోటు తీర్చాలి. అలాంటి నువ్వు లేకపోతే వాడు ఏమైపోతాడు? మరోసారి వాడికి తల్లిని దూరం చేస్తావా? నీలో వాడు వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడని మాకు ఎన్నోసార్లు చెప్పాడు. అలాంటి ఒక చిన్న ప్రాణాన్ని నువ్వు బాధ పెడతావా? ఇంకా మీ నాన్నగారు ఒక్కసారి ఆలోచించవా? తనేమైపోతారు? చేతికొచ్చిన కూతురు చక్కగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి పంపించాలని ఎన్నో కలలు కంటున్న ఆ తండ్రిని నీ చావుతో ఏ సమాధానం చెప్తావు ఆయనకి? చూడన్నన్నా, నన్నొకడు మోసం చేశాడు, అందుకే నేను తట్టుకోలేక చచ్చిపోతున్నాను, మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీ తిప్పలేవో మీరు పడండి అంటూ ఆ పెద్ద ఆయన్ని వదిలేస్తావా? ఇంకా ఒక్క క్షణం నువ్వు కనబడకపోతేనే నీకేమైందో అని తల్లడిల్లిపోతాం. నువ్వు అలా చచ్చిపోతానంటే మేమెలా ఒప్పుకుంటాం అనుకుంటున్నావు నువ్వు? చూడు హేమ, ప్రేమ, ఈ ప్రేమ చాలా అందమైనది, నేను కాదు అని చెప్పను. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది కూడా ముఖ్యం. మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి ముఖ్యం. వాడుకొని వదిలేసేవాడు ఇప్పుడు కాకపోతే రేపు నీకు పెళ్లి చేసుకున్నాకైనా సరే వాడు వాడుకొని వదిలేస్తాడు. ఇంకా నీకు మంచి జరిగింది, ఎందుకంటే వాడి గురించి నీకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నువ్వు బయటపడగలిగావు.
అదే నీకు వాడితో పెళ్ళయ్యాక తెలుసుంటే నువ్వు ఎంత మోసపోయేదానివో నీకు అర్థమవుతుందా అని అంటుంది మాధవి. అయినా ప్రేమ ఒక్కటే జీవితం కాదు హేమ. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసం మనం బ్రతకాలి. ప్రేమిస్తే ఆ ప్రేమ విఫలమైతే చచ్చిపోవడం మాత్రమే దానికి సమాధానం కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మన సంతోషాన్ని దిగమింగుకొని బ్రతకడంలోనే మన సంతోషాన్ని మనం వెతుక్కోవాలి. అంతేకాని మన సంతోషం కోసం ప్రేమించేశాం, మన సంతోషం కోసం అది పోయింది అని మనం చనిపోతే మన మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారు చెప్పు? నువ్వు ప్రేమించింది మంచివాణ్ణైతే ఎలా అయినా అంకుల్ని ఒప్పించి మీ పెళ్ళి జరిగేలా మేము ప్రయత్నించేవాళ్ళం. వాడు మోసం చేసి వదిలేస్తాను అని అంత ఖచ్చితంగా అంత క్లారిటీగా చెప్పినా వాడి గురించి నువ్వు ఇంకా ఎందుకు బాధపడటం అనేది నీ మూర్ఖత్వమే అవుతుంది. నా హేమ అలాంటి మూర్ఖురాలు కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక నుంచైనా నువ్వు ధైర్యంగా ఉండు. ఇక నుంచి వాడి కోసం ఆలోచించకు. నీ గురించి నువ్వు ఆలోచించు. నీ భవిష్యత్తు గురించి నువ్వు కలలు కను. మనకి జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇది కూడా నీకు ఒక పాఠం లాంటిదే అని అనుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పటికైనా అర్థం చేసుకొని నీ భవిష్యత్తు గురించి అందమైన కలలు కనడం మొదలుపెట్టు అని అంటుంది మాధవి. సరే మాధవి, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. మాధవి, నీకు ఇంకో విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటుంది హేమ. రేపు వచ్చిన పెళ్లి కొడుకుతో నేను ధైర్యంగా నా పాస్ట్ మొత్తం తనతో పంచుకోవాలి. తను ఒప్పుకుంటేనే మా పెళ్లి జరగాలి, లేదంటే నాన్నకి చెప్పేస్తాను ఇంకొక మంచి సంబంధం చూడమని అని అంటుంది హేమ. ఏ హేమ, నీకు ఏమైనా పిచ్చా? ఇప్పుడే కదా పెళ్లి కొప్పుకున్నావు. పెళ్లి కొప్పుకొని ఇప్పుడు నీ ప్రేమ గురించి నీకు కాబోయే వాడికి చెప్తావా? అసలు నీకు బుద్ధుందా? నేను ఒకరిని ప్రేమించాను, వాడు నన్ను మోసం చేశాడు, అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎవరికైనా చెప్తే వాడిప్పుడు బాగానే ఉంటాడే. రేపు నీ పెళ్ళైన తర్వాత నిన్ను చిత్రహింసలు పెడతాడు. ఎన్ని సినిమాల్లో, ఎన్ని సీరియల్స్లో, ఎన్ని డ్రామాలలో, అలాగే ఎన్ని న్యూస్ల్లో చూడట్లేదు? పెళ్ళాల్ని అనుమానించి భార్యల్ని చంపేస్తున్నారు. కాబట్టి నీ ప్రేమ విషయం అతనితో చెప్పనవసరం లేదు. చక్కగా వెళ్ళి రేపొద్దున అతని ముందు కూర్చొని మంచిగా మాట్లాడుకోండి. మీ ఇద్దరు ఒకరికొకరు నచ్చారు అని అనుకుంటే మీ నాన్నగారికి చెప్పు, ఇప్పుడే పెళ్ళి చేసేయమని. ఆయన చేసేస్తారు. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి నీ ప్రేమ నీ చెత్త వ్యవహారాలని చెప్పావనుకో, వాడికి మండి నిన్ను పెళ్ళైన తర్వాత టార్చర్ చేయడం మొదలు పెడతాడు అని కరాఖండిగా చెప్పేస్తుంది లక్ష్మి. హే లక్ష్మి, ఏంటా మాటలు? ఏం మాట్లాడుతున్నావు అసలు? తను తన భవిష్యత్తు గురించి కరెక్ట్గానే ఆలోచించింది. హేమ, నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు. నీకు కాబోయే భర్తతో నువ్వు ముందే చెప్పాలి. ఎందుకంటే రేపు పెళ్ళయ్యాక నీ ద్వారా కాకపోయినా వేరే ఎవరి ద్వారా అయినా తెలిస్తే అప్పుడు అతను ఏమనుకుంటాడు? నా పెళ్ళం పెళ్ళికి ముందు ఇంత వ్యవహారం చేసిందా, అలాంటప్పుడు నాకెందుకు చెప్పలేదు అని అప్పుడు మాత్రం టార్చర్ పెట్టడం మొదలు పెట్టడా? కాబట్టి ఎవరో ద్వారా తెలియటం వేరు, హేమ నిజాయితీగా ఒప్పుకొని తనని పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్ళి అంటే 3 ముళ్ళతో చేసే బంధం కాదే, 2 మనసులు కలిస్తేనే అది పెళ్ళవుతుంది. అలాంటి పెళ్లి జరిగే వాళ్ళు వాళ్ళ పాస్ట్ గురించి ఖచ్చితంగా తన లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవాలి. తను ఒప్పుకొని పాజిటివ్గా తీసుకుంటే అంత మంచిదే. కానీ తను ఏదైనా కొంచెం నెగిటివ్గా మనతో బిహేవ్ చేసినా కానీ వెంటనే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే మన జీవితంలోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ కూడా మనతో నిజాయితీగా ఉంటారు. చాలు మాధవి, నువ్వు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చావు. ఇదే ధైర్యంతో రేపు నేను అతని దగ్గర నా పాస్ట్ మొత్తం చెప్పేస్తాను. తను ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను తననే పెళ్లి చేసుకుంటాను.
నాన్నగారు కూడా అతను చాలా మంచివాడు అని చెప్పారు. నాన్నకి నేను ఏదైనా ఇవ్వగలిగాను అది అని అంటే అది ఆయనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాత్రమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేమించిన వాడిని మనసులోనే సమాధి చేసుకుంటాను. నా కొత్త భవిష్యత్తు కోసం అడుగులు నేను ఇప్పుడు ముందుకు వేస్తున్నాను అంటూ మాధవిని హక్ చేసుకొని ఏడుస్తుంది హేమ. తనని హక్ చేసుకున్న హేమని చూసి మాధవి పిచ్చిపిల్ల ఎంతగా నరకం అనుభవిస్తుందో. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. కానీ ఇది ప్రేమించింది ఒక వెధవని. అలాంటి వాడు నా హేమ జీవితంలోకి రావడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అనుకుంటుంది మాధవి. ఇదేనండి ఈరోజు ఎపిసోడ్. ఒక ప్రేమ విఫలమైంది, ఒక అమ్మాయి గుండె ముక్కలైంది. కానీ అదే సమయంలో ఒక కూతురు తన తండ్రి ఆనందం కోసం తన కన్నీళ్లను దాచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒక అక్కగా, ఒక స్నేహితురాలిగా మాధవి చెప్పిన ప్రతి మాట హేమకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన మనిషి కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం ముందుకు సాగడమే నిజమైన గెలుపు అని హేమ కూడా అర్థం చేసుకుంటుంది. కానీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడం ఎంత సులభమో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కూడా అంత సులభం అయితే కాదు కదా. రేపు తన తండ్రి చూపించిన అబ్బాయిని కలిసిన తర్వాత కూడా హేమ ఇదే నిర్ణయంపై నిలబడుతుందా, లేక తన గతం మళ్ళీ ఆమె మనసును కదిలిస్తుందా? మరోవైపు హేమ తన గతాన్ని ఆ అబ్బాయికి నిజాయితీగా చెప్పాలని నిర్ణయించుకుంది. కానీ ఆ నిజం విన్న తర్వాత అతని నిర్ణయం ఎలా ఉంటుంది? హేమ నిజాయితీని గౌరవించి ఆమె చెయ్యి అతను పట్టుకుంటాడా, లేక ఆమె గతాన్నే కారణంగా చూపించి వెనక్కి వెళ్ళిపోతాడా? ఇంకా ఆ పెళ్లి కొడుకు ఎవరు? అతని ఎంట్రీతో మాధవి, అరుణ్ జీవితాలకు కూడా ఏమైనా సంబంధం ఉందా? విధి అందరి జీవితాలను ఒకే దారిలో నడిపించబోతుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ను అస్సలు మిస్ అవ్వకండి. మరి మీకు ఏమనిపిస్తుంది? హేమ తనకు కాబోయే భర్తకు తన ప్రేమ గురించి ముందే చెప్పడం సరైన నిర్ణయమా, లేక లక్ష్మి చెప్పినట్టుగా ఆ విషయం తన మనసులోనే ఉంచుకోవాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక్క కామెంట్ ఈ కథను ఇంకా అందంగా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మళ్ళీ మరో గుండెను తాకే ఎమోషనల్ ఎపిసోడ్తో చాలా త్వరలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్. ఎప్పుడు చెప్పే మాటే అండి, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసేలా చేస్తుంది. అలాగే మీ ఒక్క షేర్ నా స్టోరీని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. అలాగే మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని నాకు కలిగేలా చేస్తుంది. ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మీరు నాకు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.